క్రీస్తునందు మిక్కిలి ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని బిగించేసుకోవటానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరమందు ఆసీనుడు అయినటువంటి ఓ దేవ, మిక్కిలి నన్నరగల తండ్రి, ప్రేమమూర్తి, కరుణామయ తండ్రి, నీ వాక్యమును ధ్యానించబోచూ ఉండగా నీ యొక్క ఆత్మను నా యందు ఉంచి ప్రతి మాటను పలికించండి. వినుచున్నటువంటి బిడ్డలందరూ కూడా చక్కగా గ్రహించుటకు కావలసినటువంటి శక్తిని మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి బిడ్డకు అనుగ్రహించగలరని, ఆధ్యాత్మికమైనటువంటి మేలులు ప్రతి బిడ్డ పొందుటకు కావలసినటువంటి పరిస్థితులను మీ యొక్క ఆత్మ ద్వారా ప్రతి బిడ్డకు అనుగ్రహించగలరని, సమస్తమును మీ చేతిలో ఉంచి నడిపించుకొని మీకు ఘనతగాను మహిమగాను చెల్లుబాటునట్టు చేసుకోగలరని, ఈ కొద్ది మనవులు మన తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ దివ్య సముఖములో అప్పగించుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ 2వ అధ్యాయము, లూకాసు వార్తలో 2వ అధ్యాయము ఒక వచనం చదువుతున్నానండి. 2వ అధ్యాయము 7వ వచనంలో, తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలలో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను. ఇప్పుడు చెప్పినటువంటి వాక్యంలో సత్రము అనేటువంటి పదం వచ్చిందండి. ఇక్కడ యేసోబు గారు, మరియమ్మ గారు అసలు ఈ సత్రానికి ఎందుకు వచ్చారు? వాళ్ళ సొంత ఊరే కదా, బంధువులు ఉండొచ్చు కదా ఎంతో మంది, లేదా తెలిసిన వాళ్ళు ఉండొచ్చు కదా. కానీ ఎక్కడికి వెళ్లకుండా కేవలము ఈ సత్రానికే ముందు వచ్చారండి. ఈ సత్రానికి రావటంలో వాళ్ళ ఉద్దేశం ఏమిటి అనేది ఇప్పుడు ధ్యానిద్దాం. ఈ ధ్యానములో మనం ముందుగా న్యాయాధిపతుల కాలంలో చూసినట్లయితే, న్యాయాధిపతులు పాలిస్తున్న కాలంలో యూదా దేశంలో పెద్ద కరువు వచ్చింది. ఆ కరువు సందర్భంలో అక్కడ వారికి ఆహారం తినటానికి ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో ఆ దేశము నుండి ఏం చేశారయ్యా అంటే, ఎలిమెలెకు తన భార్యను తీసుకొని తన ఇద్దరు కుమారులైనటువంటి మహ్లోను, కిల్యోనుతో కలిసి మోయాబు దేశానికి వచ్చారండి. ఈ మోయాబు దేశం యోర్దాను నదికి తూర్పు వైపున ఉన్నటువంటి ప్రాంతంలో ఉంది. ఇక్కడ చాలా కాలం వాళ్ళు అక్కడే ఉన్నారు. ఈ నయోమి యొక్క భర్త అక్కడే చనిపోయిన తర్వాత ఆమె పిల్లలతో కలిసి అక్కడ ఉన్నటువంటి స్త్రీలనే ఇద్దరిని ఏరి తన కుమారులకు పెళ్లి చేసి అక్కడే చాలా కాలం గడిపిందండి. అయితే అక్కడ తన ఇద్దరు కుమారులను కూడా చనిపోవటం వల్ల పోగొట్టుకొని అత్త, కోడళ్ళతో సహా వాళ్ళు విధవరాళ్ళయ్యారు. ఆ టైంలో అదే సమయంలో బెత్లెహేము, యూదా దేశంలోని బెత్లెహేములో దేవుడు ఆ దేశాన్ని దర్శించాడని, ఆ దేశంలో ఉన్నటువంటి చక్కగా పంటలు పండుతున్నాయని, అక్కడ ప్రజలందరికీ సమృద్ధికరంగా ఆహారం ఉందని తెలియటం వలన నయోమి తిరిగి అనుకుంది, నా దేవుడు నా దేశాన్ని కరుణించాడు, నా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సమృద్ధిగా ఆహారాన్ని అందిస్తున్నాడు, కాబట్టి నా దేశానికి నేను తిరిగి వెళ్దామని నయోమి అనుకుందండి. వెళుతూ ఉన్నప్పుడు ఇద్దరు కోడళ్ళు కూడా ఆమెను వెంబడించారు. ఆ వెంబడించినప్పుడు ఏం జరుగుతుంది అంటే, నయోమి తన కోడళ్ళ వైపు చూసి, నేను నా దేశం వెళ్తూ ఉన్నాను కదా, మీరు నాతో పాటు రావటం దేనికి? మీరు మీ పుట్టిళ్ళకెళ్ళి మీ తల్లిదండ్రులతో ఉండి అక్కడే తిరిగి మీరు పెళ్ళిళ్ళు చేసుకొని మీరంతా అక్కడ సుఖంగా ఉండండి అని చెప్పినప్పుడు, తన కోడలైనటువంటి ఓర్ప పెక్కున ఏడ్చి ఎంతో బాధపడుతూ అత్త నయోమిని ముద్దు పెట్టుకొని తిరిగి ఆమె దేశంలోనే ఆగిపోయింది.
అయితే అదే సమయంలో రూతు ఏమంటుందో అంటే, రూతు గ్రంథంలో చూసినట్లయితే చూద్దామండి. రూతు గ్రంథము 1 అధ్యాయం 14 వచనం నుంచి 17 వచనం దాకా రూతు తన అత్తతో ఈ విధంగా చెప్తుందండి. ఏమని చెప్తుందో చూడండి. రూతు మాత్రము తన అత్త నయోమితో, "నన్ను రావద్దని అనవద్దు. నీ వెళ్ళు చోటికే నేను వచ్చెదను. నేను నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము. నీ దేవుడే నా దేవుడు. నీవు మరణించిన చోటనే నేనును మరణించెదను. అక్కడనే పాతిపెట్టబడుదును. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన యెడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగాక" అని చెప్తుందండి. రూతు మాత్రం తన అత్తను విడిచిపెట్టకుండా, "నువ్వు ఎక్కడికెళ్తావో అక్కడికే వస్తాను. నువ్వు ఎక్కడుంటావో అక్కడే ఉంటాను. నువ్వు ఏమి తింటావో అదే నేను తింటాను. నీ జనమే నా జనము. నీ దేవుడే నా దేవుడు. నువ్వెక్కడ మరలిస్తావో అక్కడే మరలిస్తాను. ఆ! అంతేగాని నువ్వు ఎక్కడ పాతిపెడితే అక్కడే నేను పాతిపెట్టబడతాను. అంతేగాని నిన్ను నేను విడిచిపెట్టను. నిన్ను నేను విడిచిపెట్టానంటే ఆ యెహోవా దేవుడు నాకెంతైనా కీడు చేయను గాక" అని చెప్పి రూతు అత్తను అంటి పెట్టుకొని ఉందండి. ఈ రోజుల్లో మనం గమనిస్తే అత్త కోడళ్ళకి అసలు సరిపడనే సరిపడదు. ఒకళ్ళకొకళ్ళకి పసకనే పసకదు. అలాంటి టైములో ఆ కరువు అనుభవించినటువంటి సమయంలో కూడా ఆ యూదా దేశంలో ఎట్లాగో ఉండిద్దో, ఆ దేశం ఎలాంటిదో తెలియకపోయినా కూడా రూతు అత్తను వెంబడిస్తూ ఉంది. అత్తను వెంబడిస్తూ దేవుని పైన ఆన చెబుతుందండి. నిన్ను నన్ను విడదీయటం అనేది ఇంక ఎవరి వల్ల కాదు. ఆ విధంగా ఒకవేళ మనం విడిపోయినట్లయితే ఆ యెహోవా దేవుడు నాకు ఎంతైనా కీడు చేయను కాక అని చెప్తుందండి. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, అత్తనే తన సొంత తల్లిలాగా భావించుకొని, అత్తలాగా భావించుకొని, తనతోనే ఉంటూ తన జనమని, తన దేవుడని భావించి అత్తను వెంబడించింది. నయోమి పెనిమిటి ఇక్కడ నయోమి పెనిమిటి ఎలీమెలెకు అని మనకి తెలుసండి. అక్కడి నుంచి మోయాబు దేశం నుంచి తిరిగి మళ్ళీ ఎక్కడికొచ్చింది, యూదా దేశంలోని బెత్లెహేముకొచ్చారండి. ఆ బెత్లెహేములో చక్కగా పంటలు పండుతూ ఉన్నాయి. అయితే వారు ఎంతో కాలమైంది కాబట్టి నయోమికి కూడా చాలా కొత్తగానే ఉండి ఉండొచ్చు. రూతుకైతే అసలు ఎవరు ఏమీ తెలియదు. ఆఖరికి వాళ్ళు జీవనోపాధి కోసం ఏదో ఒకటి చేయాలి కాబట్టి కోడలంటూ ఉంది. ఇదిగో మరి మనకి ఆహారం కావాలి కదా! ఏదో ఒక పొలంలోకెళ్ళి ఏదో ఒక పని చేసి మనకి ఆహారాన్ని తీసుకొస్తాను అన్నప్పుడు అత్త అనుమతితోని ఆమె బయలుదేరి ఒక పొలానికెళ్ళిందండి. ఆ పొలానికెళ్ళినప్పుడు అక్కడ పంటంతా కూడా చూస్తూ ఉన్నారు. పంట కోస్తున్నటువంటి వాళ్ళున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ పర్మిషన్ అడుగుతుంది. ఆ పంట కోసేటువంటి వాళ్ళ పర్మిషను. అది చూద్దాం. రూతు గ్రంథంలోని 2 అధ్యాయము 4 వచనములో, బెత్లెహేము నుండి పొలమును చూసుకువచ్చినటువంటి బోయూజు పనివారితో, "యెహోవా మీకు తోడైయుండును గాక" అని దీవించగా, పనివారు, "యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక" అని పలికిరి. అప్పుడు తన పొలములో పరిగె ఏరుకొనుచున్న ఈ చిన్నది ఎవరని పనివారిని అడగగా, మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిన నయోమి కోడలైన రూత్ అని పనివారు సెలవిచ్చిరి. ఆ పనివారి యొక్క పర్మిషన్ తీసుకొని ఆ పనివారి చేస్తున్నటువంటి పొలంలోనే ఈ రూతు పరిగి ఏరుకుంటూ ఉందండి. అదే సమయంలో బెత్లెహేము నుండి పొలం చూస్తానికి వచ్చినటువంటి బోయూజు, ఎలిమెలెకు యొక్క బంధువు, అదే గ్రామంలో చాలా ధనవంతుడై ఉన్నాడు. అతనికి ఎంతో కాలం నుంచి పిల్లలు లేరనేది కూడా తెలుస్తూ ఉంది మనకి ఈ గ్రంథాల ద్వారా. అయితే ఆయన వచ్చిన వెంటనే పనివారందరిని చూసి, "యెహోవా మిమ్మల్ని దీవించును గాక" అంటూ ఉన్నాడు. అంటే అతనిలో ఉన్నటువంటి దైవభక్తి ఎంతో చక్కగా తెలుస్తుంది. తన పరివారిని సైతం చక్కగా పలకరించి వాళ్ళతో మంచిగా ఉండటం అనేది అతని యొక్క మంచితనాన్ని తెలియజేస్తూ ఉంది. ఆ ప్రజలంతా కూడా తిరిగి అంటున్నారు, "నిన్ను దేవుడు ఆశీర్వదించును గాక" అంటూ ఉన్నారండి. అక్కడ ఈయన సామాన్య జనంతో కూడా కలిసిపోయినటువంటి వ్యక్తిగా చూస్తున్నాం. ఎంతో ధనవంతుడు, ఎంతో ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు ఆ బెత్లెహేములో. అలాంటి వాడు సామాన్య జనంతో కలిసి చక్కగా వాళ్ళతో కలిసి మెలిసి ఉండటాన్ని బట్టి అతని యొక్క మంచితనం కూడా తెలుస్తుంది.
ఈ రోజుల్లో కాస్త మనకు ఉంది అంటే ఎవరిని లెక్క చేయకుండా మనం ఉంటామండి. మనలో అహంకారం అనేది ముందుకి ఏది వెల్లువలాగా పెళ్ళుబుకుతూ ఉంటుంది. అలాంటి సమయంలో అక్కడున్నటువంటి ఆ బెత్లెహేంలో ఉన్నటువంటి ఈ బోయజు మాత్రం సామాన్య ప్రజలతో కూడా చక్కగా మెలుగుతూ ఉన్నాడు. కాబట్టి అతని యొక్క మంచితనం అనేది తెలుస్తుంది. రాంగాల్నే తర్వాత ఆ పొలంలోనే పరిగెడుకున్నటువంటి ఆమెను చూసి, "ఈ అమ్మాయి ఎవరు? ఈ చిన్నది ఎవరు?" అని అంటూ ఉన్నారు. ఈ చిన్నది ఎవరు అనేటువంటి పదాన్ని బట్టి చూస్తే, బోయజు గారికి అక్కడున్నటువంటి రూత్‌కి వయసులో చాలా తారతమ్యం ఉంది అనేది కూడా తెలుస్తూ ఉందండి. అయితే ఇక్కడ మనకు తెలిసినటువంటి విషయాల ప్రకారం ఏం తెలుస్తుందంటే రూత్‌కి దాదాపు 40 సంవత్సరాలుంటాయని, బోయజు గారికి ఆమె కంటే కూడా డబుల్ దాదాపు 80 సంవత్సరాలు ఉంటుందని మధ్య అంత తేడా గ్యాప్ ఉందని తెలుస్తుంది. అందుకే ఆమెని ఈ చిన్నది అని పిలవటంలో, సంబోధించటంలో కారణం. ఆమె తర్వాత ఈమె నయోమి కోడలు అని తెలుసుకొని, ఆమె వచ్చిన విధానం తెలుసుకొని, అత్తని అత్తి పెట్టుకొని, ఆమెను అత్తను చాలా జాగ్రత్తగా చూసుకుతానే బట్టి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలే, నీ బంధు జనమే నా బంధు జనమని, నీ దేవుడే నా దేవుడని చెప్పినటువంటి విధానాన్ని బట్టి, ఆమెను చాలా ఆదరణగా ఆయన ఆదరించాడు. ఎందుకంటే ఎలీమెలెకు దగ్గర బంధువు బోయోజు. కాబట్టి ఆ చిన్నదాన్ని ఆ! ఎవరనేది చూస్తూ ఉన్నాడు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే తన పనికెత్తెలతో ఆ పొలంలోను పరిగెత్తుకుంటున్నటువంటి ఆమెను చూసి ఏమంటూ ఉన్నాడంటే, "అమ్మా! నీవు వేరే పొలంలోకెళ్ళొద్దు. ఈ పొలంలోనే పంట ఏరుకో. నాకింకా పొలాలున్నాయి. ఈ పని వాళ్ళు ఏ పొలంలోకెళ్ళి ఆ పొలంలో పని చేస్తున్నప్పుడు ఆ పొలంలోనే నీవు వేరుకో. నువ్వు వారితో పాటు కలిసి ఇదిగో కలిసి భోంచేయి. వాళ్ళు నీళ్లు ముంచుకొని తాగుతున్నటువంటి దానిలో నీళ్ళన్నీ ముంచుకొని తాగు. ఎక్కడికి ఎళ్ళవలసిన అవసరం లేదు. దేవుడు నీకు మేలు చేస్తాడు" అని చెప్పి చెప్తూ ఉన్నాడండి బోయేసు. అంటే తన బంధువులను సైతం ఎంతో ఆదరణగా చూసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఎవరిని తోలనాడేటువంటి పరిస్థితి లేదు. అందుకే మనకి ఈ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. నీ రక్త సంబంధికులు వచ్చినప్పుడు ఆపదలలో వారికి నీవు నీ ముఖమును చాటు చేయొద్దు అని చెప్తున్నాడండి. ఇక్కడైతే ఆయన చక్కగా ప్రజలందరినీ ఆదరిస్తూ ఉన్నాడు. బంధుమిత్రులను ఆదరిస్తూ ఉన్నాడు. అందరిని వదులుకొని, అందరిని పోగొట్టుకొని దిక్కు లేక వచ్చినటువంటి ఇక్కడ నయోమి కోడలను కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని ఇక్కడే ఉండి ఈ పొలంలోనే ఏడ్కమని చెప్తూ ఉన్నాడండి. అక్కడ అతని యొక్క ఆదరణ అనేది ఎంతో చక్కగా చెప్పబడుతూ ఉంది. మనము తర్వాత చూసినట్లయితే బోయజు ఒకసారి ఆ పొలంలో వేరుకుంటూ పొలాలన్నీ కూడా పంటలన్నీ కూడా వచ్చేసినాయి. అది ఎక్కువగా ఇసుక నేలండి. కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం. ఇసుక నేలలతో ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో పంటంతా పండిన తర్వాత దాన్ని నూర్పిడి చేయటానికి ఆ కొండలోని మైదాన ప్రాంతంగా కొండపైన ఎక్కువగా మైదానం ఉన్న చోట వేసి దాన్ని నూర్పిడి చేస్తారు. ఆ కొండపైన వాళ్ళు నూర్పిడి చేసేటప్పుడు పెద్ద పెద్ద చాటల్లాంటి ఆ వాటితోటి పోస్తున్నప్పుడు గాలికి కొట్టుకొని పోతూ ఉంటాయి. ఆ కుప్పంతా ఏర్పడిన తర్వాత ఆ కుప్ప దగ్గర బోయజు గారు చక్కగా ఆహారం చేసి పడుకున్నాడు. అత్త చెప్పినటువంటి మాటల ప్రకారము ఆమె నీ మన యొక్క రక్త సంబంధికుడి, మనకు కావలసినటువంటి వాడే, మనల్ని ఆదరించవలసినటువంటి వాడే, మనకి ఇబ్బంది ఉన్నట్లయితే మనల్ని విమోచించినటువంటి బాధ్యత కలిగినటువంటి వాడే మన విమోచకుడు అన్నట్టుగా చెప్తూ అతని దగ్గరికి వెళ్ళి కాళ్ళ దగ్గర పడుకోమని చెప్పిందండి. అత్త చెప్పిన మాట ప్రకారము ఆమె ఎక్కడికెళ్ళింది ఆ రాత్రి అతని కాళ్ళ దగ్గర పండుకొని అతని ఇదిగో నన్ను విమోచించండి అని చెప్పినప్పుడు ఆమె చెప్పినట్టుగా, అమ్మా రేపు నేను దీన్ని విమోచించి నువ్వు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని విన్నాను. నువ్వు చెప్పినట్టే నేను చేస్తానని చెప్పి మాట ఇచ్చున్నాడు బోయజు. చెప్పి ఆమెను ఉట్టి చేతులతో పంపేయకుండా 6, 6 మానికల లాంటివి ధాన్యాన్నిచ్చి పంపించాడు. అంటే ఈ 6 మానికలనేవి ఏంటి? 6 రోజుల తర్వాత విశ్రాంతి ఏ విధంగా తీసుకుంటామో, అలాంటి విశ్రాంతిని, అలాంటి సౌఖ్యాన్ని, అలాంటి బాధలను తొలగించటాన్ని సూచించేటువంటి విధంగా ఆ 6 మానికలనేవి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే
ఇక్కడ బోయజు ఆ తర్వాత రోజే ఆమెకు మాకిచ్చినటువంటి తర్వాత రోజే ఎక్కడికి వెళ్ళాడు చూడండి. 4 అధ్యాయము, రూతు గ్రంథము 4 అధ్యాయము, బోయజు మొదటి వచనం నుంచండి. బోయజు పురద్వారము వద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయుజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోచుండెను కనుక బోయజు పోయి ఈ తట్టు తిరిగి అక్కడ కూర్చుండమని అతన్ని పిలవగా అతడు వచ్చి కూర్చుండెను. బోయజు ఆ ఊరి పెద్దల్లో 10 మందిని పిలుచుకొని అక్కడ కూర్చుండని చెప్పగా వారును వచ్చి కూర్చుండరి. మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలిమెలెకునకు కలిగినటువంటి భూమిని అమ్మివేయుచున్నది కనుక నీవు చెవులారా వినున్నట్లు నేను ఒక సంగతిని తెలియజేయవలనని మీతో చెప్తున్నాను. అక్కడ ఉన్నటువంటి పిలిచినటువంటి పెద్దలకి రూతు యొక్క బంధువు మరొకడు ఉన్నాడు. ఈయనకంటే ముందుగా వారిని విమోచించవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తిని, ఆ వ్యక్తిని కూడా పిలిచి అక్కడ చెప్తున్నాడు, ఇదిగో మీ అందరికీ తెలియజెప్పాలనుకుంటూ ఉన్నాను, ఆ విషయం కోసం మేము అందరినీ కూర్చోబెట్టాను, ఆ సంగతి ఏదో వినండి అని చెప్తూ ఉన్నాడండి బోయేజు పెద్దలందరి సమక్షంలో. ఏమని చెబుతున్నాడు చూడండి. ఈ పుర నివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఈ భూమిని సంపాదించుకొనుము నీవు. ఏమనగా దాన్ని విడిపించుటకు నీవు ఒప్పుకొనిన ఎడల విడిపింపుము, దానిని విడిపింప నొల్లని ఎడల అది స్పష్టముగా నాతో చెప్పుము. నీవు గాక దానిని విడిపింపవలసినటువంటి బంధువుడు ఎవడునూ లేడు, నీ తరువాత వాడను నేనే అని ఆ బంధువునితో చెప్పాను. ఎందుకంటే నాకంటే రూతు వారి అత్త వాళ్ళని విమోచించవలసినటువంటి బాధ్యత, లేదా వాళ్ళ యొక్క పొలాన్ని అమ్మినట్లయితే దాన్ని తీసుకోవాల్సినటువంటి బాధ్యత, వారి బాధ్యత తీసుకోవాల్సినటువంటి బాధ్యత బోయజు కంటే ముందుగా బాధ్యత కలిగినటువంటి వ్యక్తి కాబట్టి అతనికి ముందుగా చెప్పానండి, నువ్వు విడిపిస్తావా, విడిపించు, విడిపించు, లేదా నీవు విడిపించకపోయినట్లయితే చెప్పు, నేను నీ తర్వాత నేనే కాబట్టి బాధ్యత తీసుకోవాల్సినటువంటి వాడిని నేను విడిపిస్తాను అని చెప్తున్నాడండి. కాబట్టి అక్కడ అతను ఏమని చెబుతున్నాడా అంటే, బోయజు నువ్వు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వారి పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన భార్య అయిన రూతు మోయాబీయురాల వద్ద దానిని తీసుకొనవలనని చెప్పాను. ఆ బంధువుడు నేను దాన్ని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో అని దాన్ని విడిపింపలేను కనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించమని చెప్పాను. ఈ విధంగా చెప్పండి, నేను విడిపించలేను కాబట్టి ఆ బాధ్యతతో నువ్వే తీసుకుని బంధువు ధర్మాన్ని నీవే నిర్వర్తించని చెప్పినప్పుడు, అప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడున్నటువంటి పెద్దలందరి సమక్షంలో దీనికి మీరే సాక్షులని చెప్పి బోయజు గారు రూతును వివాహం చేసుకున్నాడండి. వివాహం చేసుకొని అక్కడే ఒక గృహమును తొలిపించుకొని కొండలో అక్కడే వాళ్ళు కాపురం ఉండటం అనేది ప్రారంభించారు. ఈ ప్రారంభించిన తర్వాత అక్కడే బోయజు గారు ఒబేదేదుని కన్నాడు, ఒబేదేదు ఎస్ఐని కన్నాడు, ఎస్ఐ దావీదుని కన్నాడు. అదే ఇంటిలో నివాసం ఉన్నారండి. ఆ తర్వాత దావీదు రాజయ్యి యెరూషలేము వెళ్ళినటువంటి పరిస్థితులన్నీ మనకు తెలుసు. కానీ ఇక్కడ ఈ సత్రాన్ని గురించే మనం చెప్పుకోవాలనుకుంటూ ఉన్నాం. అయితే ఎప్పుడైతే దావీదు మహారాజుగా ఉండి ఆ యోధా ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు, అప్పుడు అతని కుమారుడైనటువంటి అబ్షలోము తిరుగుబాటు చేసినప్పుడు దావీదు పారిపోయాడండి. దావీదు పారిపోయాడు. ఆ పారిపోయినప్పుడు ఏం జరిగిందయ్యా అంటే, ఆయన అడవుల్లో ఉన్నప్పుడు అతనితో పాటు చాలా మంది పోయారు. దావీదుతో చాలా సంతానం ఉన్నారు, జనం ఉన్నారు. వాళ్ళందరూ ఆహారంతో అలసిపోయి ప్రయాణ బడిలితో ఉండటం వలన అలసిపోయి ఆహారం లేక ఇబ్బందులు పడతారేమోనని చెప్పి మోయాబు ప్రాంతంలో ఉన్నటువంటి కొందరు అతనికి సహాయం చేయటానికి వచ్చారండి.
ఆ సహాయం చేయడానికి వచ్చినటువంటి వారిని గురించి చెప్పినప్పుడు రెండవ సమయంలో చూసినట్లయితే 17 అధ్యాయము 27-29 దావీదు మహానయు నయమునకు రాక అమ్మోనీయుల రబ్బా పట్టణపు వాడైనటువంటి నాహాషు కుమారుడగు షోబియును లోదెబారు ఊరుడగు అమ్మియేలు కుమారుడగు మాకెరును రొగలేము ఊరువాడును గిలాదీయుడైనటువంటి బర్జిలయ్యు ఆ ప్రాంతంలో ఉన్నారండి. వీళ్ళు ఏం చేశారంటే అరణ్యంలో అలసి దప్పికతో ఉన్నారు వీళ్ళంతా అని చెప్పి దావీదు ఉన్నటువంటి చోటికి వాళ్ళు ఏం చేశారంటే చూడండి, అలసిపోయినటువంటి వాళ్ళకి వాళ్ళు అడగకుండానే ఈ బర్జులయ్యి అతనితో ఉన్నటువంటి వారంతా కూడా మరి ముఖ్యంగా బర్జులయ్యండి. అతడు ఆ ప్రాంతంలో బాగా ఐశ్వర్యవంతుడు ఉండటం వలన మంచి పేరు ప్రఖ్యాతులు ఉండటం వలన అతను ఈ దావీదు గారి యొక్క సంతానానికి పరుపులు, పాత్రలు, కొండలు, గోధుమలు, యవలు, పిండి, వేపినటువంటి గోధుమలు, కాయధాన్యాలు, చిక్కుడు కాయలు, పేలాలు, తేనె, వెన్నె, గొర్రెల యొక్క జొన్న ముద్దులు ఇవన్నీ కూడా దావీదు వద్దకు తీసుకుని వచ్చి వాళ్ళకి అప్పచెప్పారు. అట్లాగా అరణ్యంలో ఉన్నటువంటి దావీదు గారికి కావలసినటువంటి ప్రతి సౌకర్యాన్ని సమర్పించి ఏ విధమైనటువంటి బాధలు లేకుండా దావీదు గారికి కావలసిన ప్రతి విషయంలోనూ ఆయనకి తోడుగా ఉన్నాడండి. అంతేకాదు దావీదు గారికి సహాయంగా తన కుమారులను పంపించాడు. ఆ కుమారులను పంపించి ఆయనకు కావలసినటువంటి ప్రతి సహాయాన్ని అందిస్తూ ఉన్నాడండి. తిరిగి రాజు రాజు యోధా ప్రాంతం యెరూషలేముకు పోతూ ఉన్నప్పుడు అక్కడ ఇక్కడ చెప్తున్నారు చూడండి. అప్పుడు ఏమని చెప్తున్నాడంటే 2 సమూయేలు 19:31-39 మరియు గిలాదీయుడగు బర్జిలయి రోగేలీము నుండి యోర్దాను వద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. బర్జిలయి 80 సంవత్సరముల వయసు కలిగి బహు ముసలివాడై అతడు అధిక ఐశ్వర్యవంతుడును కనుక రాజు మహానయములో ఉన్నప్పుడు అతనికి కావలసినటువంటి భోజన పదార్థములను పంపించుచూ వచ్చును. యెరూషలేములో నీవు నా యొద్ద నిలిచిన వచ్చి నాతో ఉన్నట్లయితే నీకు నేను సహాయం చేస్తానని చెప్పి బర్జిలైతో రాజుగారు చెప్తున్నాడండి. దావీదు గారు చెప్తున్నారు, నువ్వు రా, నా ఎంటి రా, నువ్వు నాకు చాలా సహాయం చేసావు. నిన్ను తీసుకెళ్ళి నా రాజ్యంలోనే ఉంచుకొని నిన్ను ఒక తండ్రిలాగా నిన్ను పోషించాలని అనుకుంటూ ఉన్నాను అని చెప్తున్నాడండి. ఎవరు? దావీదు గారు చెప్తున్నారు. ఎందుకు అంత సహాయాన్ని చేశాడు ఈయన ఆపదలో ఉన్నప్పుడు. కాబట్టి ప్రతి విషయంలోనూ తన కుమారులను కూడా అప్పగించేసేసి అతనికి తోడుగా ఉండే విధంగా ఏర్పాటు చేసినటువంటి బర్జిలైతో అంటున్నాడు, నువ్వు నాతో పాటు రా, రాజ్యంలో ఉంచుకొని నీకు కావాల్సినటువంటి ప్రతి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తూ నాతో పాటు ఉంచుకొని నీకు కావాల్సినటువంటి ప్రతి విషయంలో నేను నీకు సహాయం చేస్తూ ఉంటాను, నిన్ను తండ్రిలాగా పోషిస్తాను అని చెప్తే అప్పుడు బర్జిలై అంటూ ఉన్నాడండి. ఏమంటున్నాడు చూడండి రాజు, నేను ఎన్ని దినములు బ్రతుకుదును, నేటికి నాకు 80 సంవత్సరములు ఆయను, సుఖదుఖములకున్న భేదమును నేను గుర్తించలేను, అన్నపానములు రుచి నీ దాసుడైనటువంటి నేను తెలుసుకొనగలనా అని చెప్పి బర్జిలై ఎవరితో అంటున్నారంటే దావీదు గారితో అంటున్నాడు. 80 సంవత్సరాలు వచ్చినాయి, మంచి ఏందో చెడు ఏందో తెలియదు, నువ్వు పెట్టేటువంటి ఆహారం యొక్క రుచి ఏంటో కూడా నేను తెలుసుకోలేనటువంటి వయసు, నీ అక్కడ ఉన్నటువంటి నాట్యకత్తలే కానీ నాట్యగాంటలు కానీ చేస్తున్నటువంటిది ఏందో కూడా నేను అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను. కాబట్టి నేను అక్కడికి వచ్చిన ఎడల నేను ఏం సుఖపడను, ఏం సుఖ దుఃఖాలంటే ఏంటో కూడా తెలియనటువంటి పరిస్థితి. నా ఏలిన వాడా, నన్ను నిన్ను దాటించడానికి ఈ నది దాటి ఆ దగ్గరికి వస్తాను, ఆ దగ్గరికి వచ్చిన తర్వాత తిరిగి నా దేశానికి నన్ను పంపించు. ఎందుకంటే నా పూర్వీకులంతా కూడా ఈ మోయాబు దేశంలోనే చనిపోయారు. వారితో పాటే అక్కడ ఉన్నంత కాలం ఉండి బ్రతికి చనిపోయిన తర్వాత నా పూర్వీకుల యొక్క సమాధులలో నేను కూడా సమాధి చేయబడాలనేటువంటి కోరిక ఉంది. కాబట్టి నన్ను వదిలేసేయి, నా తరపున ఏమంటూ ఉన్నాడంటే ఇక్కడ, చిత్తగించుము రాజా, చిత్తగించుము, నీ దాసుడగు కింహాము
నా ఏలిన వాడును రాజు నాకు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్ము. నీ దృష్టికి ఏది అనుకూలమైనదో. ఏమని చెప్తున్నాడండి? కుమారుల గురించి చెప్తున్నాడు దావీదు గారికి బర్జిలై. ఏమని చెప్తున్నాడు? ఇదిగో అయ్యా, నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని ఈ కింహాముకు చేయము అని మనవి చేయగా, రాజు కింహాము నాతో కూడా రావచ్చును. నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసేదను. మరియు నా వలన నీవు కోరిన దంతయు చేసేదను అని సెలవిచ్చును. రాజులందరూ నది అవతలకు రాగా రాజు బర్జులైని హత్తుకొని ముద్దు పెట్టుకొని దీవించును. తర్వాత బర్జులై తన స్వస్థలానికి వెళ్ళాడండి. అంటే బర్జులై వెళ్ళలేని పరిస్థితుల్లో తన కుమారుడైనటువంటి కింహామును రాజుతో పాటు పంపించడానికి పర్మిషన్ తీసుకుని వెళ్ళాడండి. ఆఖరికి దావీదు గారు తన దగ్గర ఉంచుకొని తనతో సైన్యంతోని కింహామును ఉంచుకొని భోజనాలు చేసేటప్పుడు తన దగ్గరే తన అందరితో పాటు భోజనాలు చేసి ఏర్పాటు చేశాడండి. అయితే ఆయన ఏ విధంగా అనుకున్నాడు? బర్జిలైని తీసుకొని పోషించాలని అనుకున్నాడు. కాబట్టి ఏం చేశాడంటే, అక్కడ మనం చూస్తున్నాం బోయజుని. బోయజు ఒదేదేదును, ఒదేదేదు ఎస్ఐని, ఎస్ఐ దావీదును కన్నారు. వీళ్ళంతా కూడా బోయజు యొక్క ఏర్పాటు చేసినటువంటి ఇంటిలోనే పుట్టి పెరిగి అక్కడే చనిపోయారండి. ఒక దావీదు రాజు ఒకటి వల్ల యెరూషలేము వచ్చి ఉన్నాడు. అలాంటిది ఎక్కడో బెత్లెహేములో ఉంది. రాజుగారు అయినటువంటి దావీదు గారు యెరూషలేములో ఉంటున్నారు. తన అన్నదమ్ములు కూడా మంచి మంచి పదవులతో ఎక్కడ ఉంటున్నారండి? యెరూషలేములో. మరి అక్కడ ఉన్నటువంటి బెత్లెహేములో ఉన్నటువంటి ఇల్లు ఏమవుతుంది? కాబట్టి నన్ను ఎంతో ఆదరించినటువంటి ఈ బెర్జిలై కుమారుడైనటువంటి కింహాంకు ఆ ఇల్లు ఇద్దామని చెప్పి ఆ ఇల్లు తెచ్చాడు. ఆ ఇల్లు అతనికి ఇచ్చేశాడు. అయితే అది యోధా నుంచి ఏదోము నుంచి ఈజిప్ట్ వరకు కలిగినటువంటి మహా రహదారి ప్రక్కన ఉన్నటువంటి ప్రాంతం అయింది. అప్పటికే బాగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం అయింది. ఆఖరికి బర్జిలై కుమారుడు కింహాము తన తండ్రి చనిపోయిన తర్వాత ఇంటికి వెళ్తూ, ఇది నా పేరుతో ఉన్నట్లయితే ఎవరైనా ఆక్రమిస్తారేమో అనే భయముతో రాజుగారి పేరుతో, అంటే దావీదు గారి పేరుతో ఉంచి దాన్ని ఒక సత్రంగా మార్చారండి. సత్రంగా మార్చారు. ఆ సత్రానికి ఇప్పుడు మరియా మగ్దలేన వచ్చారు. ఎవరి పేరుతో ఉందది? ఇంకా దావీదు గారి పేరుతోనే ఉంది. దావీదు వంశంలో నుంచి వచ్చినటువంటి వాడే యేసుక్రీస్తు అన్నమాట. ఆ ప్రాంతానికి వచ్చాడండి. ఆ ప్రాంతానికి వచ్చినటువంటి యేసుక్రీస్తుకు, అంటే తన సొంత ఇంటికి వచ్చినటువంటి యేసుక్రీస్తుకు, తన సొంత ఊరికి వచ్చినటువంటి యేసుక్రీస్తుకి అక్కడ స్థలము లేదండి. స్థలము లేదు. అందుకే ఆయన ఏం చేశాడు? సత్రములో స్థలము లేనందున ఆ బిడ్డని పొత్తిగుడ్డల్లో చుట్టి ఆ సత్రానికి సంబంధించినటువంటి పశువుల పాకాల్లో పెట్టారండి. పశువుల పాకాలు కూడా ఎక్కడ పెట్టారండి? తొట్టిలో, పశువులకు మేత వేసేటువంటి తొట్టిలో పెట్టారు. ఆ తొట్టిలో ఆయన పశువులకు మేత వేసే విధంగానే, మేత వేసేటువంటి తొట్టిలో వేసే విధంగానే అతను ఆహారంగా ప్రజలందరికీ, మనందరికీ కూడా ఆయన ఆహారం అవుతూ ఉన్నాడండి. అందుకే పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారాన్ని అన్నాడు. అందుకే ఈ మరియా యోసేపులు ఆ సత్రానికి వెళ్ళారు. సొంత సత్రానికి వెళ్ళారు. వారసత్వంగా వస్తున్నటువంటి ఇంటికి వెళ్ళారు. అక్కడ ఆయనకి స్థలము లేదండి. ఆయన పడుకోవటానికి స్థలం లేదు. నిలబడటానికి స్థలం లేదు. ఏమి లేదు. ఈ విధమైనటువంటిది ఇదే అనమాట. ఆఖరికి ఇర్మియా కాలంలో యూదులు పారిపోతూ ఈ సత్రం దగ్గర దిగారు. ఇట్లాగా యేసుక్రీస్తు ఈ సత్రానికి వచ్చినప్పుడు ఆయనకి స్థలం లేదు. ఈ లోకంలో మన హృదయమే ఒక సత్రం అండి. ఈ హృదయంలో యేసుక్రీస్తు ఉంటున్నాడంటే, దేవుడు ఉంటున్నాడు. నీ దేహం దేవుని వాళ్ళు అనుగ్రహింపబడి ఆయనకు దేవాలయం లాగా ఉంది. ఆయన వచ్చినప్పుడు మన హృదయాల్లో కొంత స్థలాన్ని ఇద్దాం. ఈ హృదయం అనేటువంటి సత్రంలో ఆయనకి స్థలాన్ని ఇచ్చి ఆయన ఆదరిద్దాం. ఆయన ప్రేమగా మనం చేర్చుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఆయనకి స్థలాన్ని ఇచ్చి ప్రతి ఒక్కరి యొక్క హృదయాన్ని ఆయన యొక్క గృహంగా మారుద్దామని తెలియజేస్తూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నా. చిన్న ప్రార్థనతో ముగిస్తున్నాను. మిక్కిలి నన్నగల తండ్రి, ప్రేమమూర్తి, కరుణమయ తండ్రి, ఇప్పటి వరకు ఈ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి.
ఆ ప్రతి బిడ్డ యొక్క గృహాన్ని దర్శించండి. ఆ గృహంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి, వారికి ఏమి కావాలో వారికి తెలియకముందే సమస్తము ఎరిగినటువంటి తండ్రిగా ప్రతి ఒక్క బిడ్డ యొక్క అక్కరను తీర్చండి. వారికి కావాల్సినటువంటి సమస్త విధములైనటువంటి మేలులు చేకూర్చండి. వారికి ఏ విధమైనటువంటి రోగంలో ఉన్న వారిని స్వస్థపరిచి, వారికి కావాల్సినటువంటి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యములను ప్రసాదించగలరని ఈ కొద్ది మనవులు మన తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ దివ్య పాద పద్మముల చెంత అప్పగించుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.